చేరుకుడి ఇచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనలు. మనము గత కాలంలో నోహుకి ఆశీర్వాదము మరియు అబ్రహాంకి అలాగే ఇస్సాక్కి ఆశీర్వాదాలు ఎలా వచ్చాయో ఎందుకు వచ్చాయో చదువుకున్నాం, విన్నారు. మీరు వినని వాళ్ళు ఎవరైనా ఉంటే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి, దాంట్లో ఉంటాయి దేవుని యొక్క మహాప్రేమలు. ఈరోజు మరి ఇస్సాకు కలిగినటువంటి ఇద్దరు కుమారుల్లో ఒక అతనికి దేవుడి యొక్క ఆశీర్వాదం బలముగా వచ్చింది. ఆ వ్యక్తి పేరు యాకోబు. మొదటి కుమారుడైనటువంటి ఇష్మాయిల్కి రానటువంటి ఆశీర్వాదాలు, మేలులు అన్నీ కూడా ఈ యాకోబుకి వచ్చినట్టుగా మనం చూస్తాం. చూడండి, బైబిల్లో మొట్టమొదటిగా యాకోబు అనే వ్యక్తి గురించి మనము చదువుతాము. 25వ అధ్యాయము 26వ వచనం, 5 కూడా 25, 26. మొదటివాడు ఎర్రనివాడుగా బయటకు వచ్చెను, అతని ఒళ్ళంతయు రోమ వస్త్రములో వలె ఉండెను కనుక అతనికి ఏశావు అని పేరు పెట్టాడు. అంటే యాకోబు అన్న. తర్వాత అతని సహోదరుడు బయలుదేరి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడింది. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏళ్ళు. పిల్లరా, ఇక్కడ ఏశావు యాకోబు అని ఇద్దరు ఉన్నారు. ఆ ఫుట్ నోట్లో మనకేమైనా కనపడుద్ది అంటే యాకోబు అనే చోట మోసగాడు అనే మాట అర్థం కనపడతా ఉంది. బైబిలే రాసింది, అది మనమేం అంటలేదు. అతను 32వ అధ్యాయంలోనికి వస్తే దేవుని యొక్క ప్రేమలో 32వ అధ్యాయంలో ఇతను పెరిగి పెద్దవాడయ్యాడు. పెద్దవాడైనప్పుడు 24వ వచనాన్ని చూసినట్లయితే, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించుతాయని కానీ నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనకూడదని చెప్పాను. కాబట్టి ఇందాక ఏమని పేరు పెట్టారు? యాకోబు. తండ్రి దగ్గర ఏం చెప్పాడు? ఏశావు అని చెప్పాడు. అంటే మధ్యలో అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడి దీవెనలు పొందినట్టుగా మనము బైబిల్లో చూస్తూ ఉంటాం. యాకోబు పేరు చెప్పకుండా ఏశావు అని చెప్పి ఆ తర్వాత దీవెనలు పొందినట్టుగా 27వ అధ్యాయము 28వ వచనంలో చూస్తాం. 27వ అధ్యాయము 28వ వచనం, 27వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనం. చూసారా? అతన్ని అడిగాడు. చూస్తే నేను పైన వచ్చిన 22లో యాకోబు స్వరము కానీ చేతులు ఏశావు చేతులే అని. స్వరమేమో యాకోబు, చేతులేమో ఎందుకంటే రోమ చర్మమును కప్పుకొని వచ్చాడు. పాపాన్ని ఎప్పుడు కప్పుకోకూడదని బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. కానీ ఇతను కప్పుకొని తల్లి చెప్పిన మాట ప్రకారంగా దీవెనలు పొందుట కొరకు వచ్చాడు. కానీ దీవెన రాలేదు, ఆ దీవెనలు ఫలించలేదు. అందుకని ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుని యొక్క ప్రేమలో పిల్లరా, ఆశీర్వాదం కొరకు పెనుగులాడి పేరు మార్పించబడింది. అతనేం అడగలేదు, దేవదూతే చెప్పింది. ఆ ఇశ్రాయేలు అంటే పోరాడి గెలిచేవాడని కింద మీకు ఫుట్ నోట్లో కనపడుతుంది. దేవుని యొక్క ఆ ప్రేమలో ప్రియులారా అర్థం చేసుకోండి. 31వ అధ్యాయము 33వ వచనం. లాబాను యాకోబు గుడారములోనికి ఆగండి. 31వ అధ్యాయము 3వ వచనానికి రండి. 3వ వచనం చూడండి. అప్పుడు యెహోవా దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియులారా, దేవుడు ఇతనికి తోడైనట్టుగా మనకి ఈ వాక్య భాగం కనపడతాం. 25వ అధ్యాయంలో 31వ వచనం చూడండి.
25:30. యాకోబు నీ జ్యేష్ఠత్వము నేను నాకిమ్మని అడగగా ఏశావు నేను సావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకని. కాబట్టి ఇతను బేరం పెట్టాడు అన్నకి, నేను చిక్కుడుకాయ కూర నీకు ఇస్తాను, కాకపోతే నీ జ్యేష్ఠత్వం నాకు ఇవ్వను. అంటే మోసాలు చేయటం అనేది అలవాటైపోయింది ఇతనికి. ఇప్పుడు అన్నది మోసం చేస్తున్నాడు. జ్యేష్ఠత్వపు హక్కు అంటే దేవునితో నిలబడటానికి అధికారం కలిగిన వాడు అని అర్థం. జ్యేష్ఠుడు, ఇంటికి జ్యేష్ఠుడు ఎప్పుడు కూడా యాజకత్వం చేయటానికి పనికొస్తాడు. కాబట్టి యాజకత్వంలో నిలబడాల్సినటువంటి ఏశావుని, అలాంటి ఆధిపత్యాన్ని తమ్ముడు తీసేసుకుంటున్నాడు. ఎందుకు యాకోబుని దీవించాడు దేవుడు అంటే, మరి అతని జ్యేష్ఠత్వాన్ని అతను అమ్మేసుకున్నట్టుగా మనకి హెబ్రీ పత్రికలో కూడా ఈ మాట కనపడుతుంది. 27వ అధ్యాయానికి రండి. 27వ అధ్యాయంలో 23వ వచనం చూద్దాం. 23వ వచనం. కాబట్టి మోసంతో తండ్రి వద్ద నుండి దీవెనలు పొందాడు. 28వ అధ్యాయము 7వ వచనానికి 28. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియులారా, ఏమని రాయబడింది ఇక్కడ? తల్లిదండ్రుల మాట విని. ఇందాక అబద్ధం చెప్పడానికి కూడా తల్లి మాటే విన్నాడు. నిజంగా అది తప్పు. తల్లి అబద్ధం చెప్పమని కోరటం తప్పు. ఇతను వద్దన్నాడు కానీ చేశాడు. ఇప్పుడు మళ్ళా తల్లిదండ్రుల మాట వినే పద్దనరాముకి అతను వెళ్ళాడు. ఇక్కడ మనము గమనించాల్సినటువంటి పేరు గమనించండి ఒకసారి. 28వ అధ్యాయంలో 19వ వచనానికి రండి. 28:19. మరియు ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు మామ దగ్గరికి వెళ్తున్నాడు, మధ్యలో ఆగాడు, పడుకున్నాడు పొద్దుగు కిందని. అప్పుడు దైవ దర్శనం కలిగింది అతనికి. పై వచనాల్లో అంతా కూడా దైవ దర్శనం కలుగుతుంది. 16వ అధ్యాయం. యాకోబు నిద్ర మేలుకొని తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాను. భయపడిన ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. దేవుని మందిరం. దానికి అతను ఒక రాయి తీసి దాన్ని స్తంభంగా నిలిపి దానికి నూనె పోసాడు. ఆ నూనె పోసిన తర్వాత దానికి ఒక పేరు పెట్టాడు. ఏంటి ఆ స్థలం పేరు? 19వ అధ్యాయం. బేతేలు. బేత్ ఏల్. బేత్ అంటే ఇల్లు, ఏల్ అంటే దేవుడు హెబ్రీ భాషలో. బేత్ ఏల్. బేత్ ఏల్ అంటే దేవుని ఇల్లు, దేవుని ఇల్లు లేదా దేవుడు మందిరం. ప్రియులారా, ఆలోచన చేయండి. మరి ఈ 28వ అధ్యాయం 22వ వచనం చూడండి. అప్పుడు అప్పుడు ఏమని చెప్తా ఉన్నాడు ఇతను తీర్మానం? చెప్పండి. నేను నీకు 10వ భాగం ఇస్తాను. దేంట్లో నుంచి? నువ్వేమి ఇచ్చినా సరే. ఒకసారి ఉద్యోగం చేస్తూ జీతంలో 10వ భాగాలు ఇస్తాం. సరే, ఒకరోజు వచ్చి అడుగుతూ ఉంది నన్ను, అయ్యగారు మరి అప్పట్లో ఒక 10 ఏళ్ల క్రితం డిఏ ఏరియర్స్ వచ్చాయి. మరి దాంట్లో నుంచి కూడా 10వ భాగం ఇవ్వాలి. డిఏ ఏరియర్స్ చాలా లేటుగా ఇచ్చారు ఆమెకి. ఇచ్చినందువల్ల ఏం జరిగింది అని అంటే ఆమెకి లక్షల్లో వచ్చింది. అంటే ఇప్పుడు 1,00,000 అయితే 10,000 ఇవ్వాలి. అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే దాంట్లో కూడా ఇవ్వాలంటే, అమ్మ బైబిల్లో వాక్యం ఉంది, నేనేం చెప్పనది, ఇవ్వాలా ఇవ్వకూడదా, ఇవ్వకుండా అంటే ఎట్లాగా నేను అన్నగాని వాక్యం చదవమ్మా. ఏమని అంటుందంటే, నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనేను. ధర్మశాస్త్రం లేని రోజుల్లోనే యాకోబు దేవుడికి 10వ భాగం ఇస్తానన్నాడు. ఎందుకంటే వాళ్ళ తాతగారైనటువంటి అబ్రహాం గారు కూడా షాలేము రాజుకు 10వ భాగం ఇచ్చినట్టుగా బైబిల్లో కనపడతా ఉంది. మరి ఇస్సాకు ఇవ్వలేదంటే ఇస్సాకు కూడా ఇచ్చి ఉంటాడు, కానీ అది రాయబడలేదు అంతే. కానీ ఇతను ఇస్తానని ఒప్పుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క మహాప్రేమలో ఆలోచన చేయండి. దేవుని ఇల్లుగా తీర్మానం చేసి పెట్టాడు. బేతేల్ అనే పేరు పెట్టాడు. లాబాను యాకోబు తల్లి యొక్క సహోదరుడు, అంటే మామగారు అవుతారు.
ఈ మామగారు కూతురే రాహేలు. వీళ్ళు ఎక్కడ ఉంటారంటే హారాన్లో ఉంటారు. హారాను అనేది విగ్రహారాధిక దేశం. అది దేవుని ఎరిగిన దేశమేం కాదు. హారానులో ప్రస్తుతం అది ఎక్కడుందంటే టర్కీలో ఉంది ఇప్పుడు అది. మరి హారానుకి వేరే పేర్లు కూడా ఉన్నాయి. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనము నుండి మనం చూస్తే 19వ వచనం దాకా దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా ఏమని ఉంటుందంటే, పద్దనరాము ఎక్కడికి పోయినట్టుగా చదువుకున్నాం మనం. యాకోబు పద్దనరాముకి, ఈ పద్దనరామన్న, అలాగే హారానన్న, మరి అలాగే ఆరామన్న, సహరాయి అన్న. ఈ హారాను అనే పేరు వాళ్ళన్నిటికీ బైబిల్లో రకరకాలుగా వాడారు. కొంతమంది వాడుతూ ఉంటారు అలాగే కొన్ని ఊర్లు. ఎందుకంటే పాత పేరు ఒకటి ఉంటుంటే తర్వాత కొత్త పేరు ఒకటి వస్తుంది. అలాగా చాలా ఉన్నాయి అలా బైబిల్లో మారిన పేర్లు. 2 రాజుల గ్రంథం చూద్దాం. 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం. 19వ అధ్యాయము, నా పితరుల నిర్మూలము చేసిన గోజాను వారు కానీ, హారాను వారు కానీ, రెజవులు కానీ, తెలస్సారులో నుండిన ఏదేనీయులు కానీ. కాబట్టి వీళ్ళందరూ ఎవరని అర్థమవుతుంది ఇక్కడ మీకు? విగ్రహారాధికులు. హారాను వారు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నాడు ఇతను? హారానికి వెళుతున్నాడు. హారాన్లో ఎవరున్నారు? వాళ్ళ అమ్మగారి తమ్ముడు ఉన్నాడు. అసలు ఈ అమ్మాయి కూడా విగ్రహారాధికురాలే. ఎందుకంటే అప్పుడే వస్తున్నప్పుడు రాహేలు దొంగతనం చేసుకొచ్చింది విగ్రహాలని చెప్పి రాయబడింది బైబిల్లో. అది కూడా మోసం చేసి వాళ్ళ అమ్మగారు నేను కడాగా ఉన్నానని చెప్పేసి ఒక పెట్టె మీద తాటాకులు వేసుకొని కూర్చున్నాను. నేను కడాగా ఉన్నానని తండ్రితో చెబితే అది మాత్రం వెతకకుండా మిగతా ఆయన ఎతికిపోయాడు. అప్పటికే యాకోబు ఏం తీర్మానం చేశాడంటే, నీ గృహదేవతలను ఎవరు మాకు తెచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు తీసుకొని వచ్చినా సరే వాళ్ళు చచ్చిపోతారని చెప్పాడు. నిజంగా అయితే భార్య రాహేలు చనిపోవాల్సింది, కానీ చనిపోలే. మోసం చేసింది. అలాగే భర్తను మోసం చేసింది, కొడుకును కూడా మోసం చేసింది, అబద్ధం ఆడిచ్చి. తర్వాత ఇప్పుడు ఇక్కడున్న పిల్లలు వద్దని చెప్పేసి మళ్ళా వాళ్ళూరు పంపింది. మొన్న ఎవరో మా చర్చిలోని వాళ్ళు వివాహం చేసుకున్నారు. వాళ్ళు ఎవరు అని అంటే చివరికి వాళ్ళ బంధువులే. ఇక్కడ కూడా ఇప్పుడు ఎవరవుతారు? యాకోబు చేసుకోబోయే అమ్మాయి ఎవరవుతుంది? బంధువే, మేనమామ. ప్రియులారా, మేనమామ కూతురుతో వివాహము చేసుకుంటాడు. తర్వాత వచనాల్లో మనకి కనపడుతుంది. ప్రియులారా, ఏషియా గ్రంథం 37:12 చూడండి. ఏషియా గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనానికి రండి. 37:12 వచనం. నా పితరుల నిర్మూలము చేసిన గోజావారును కానీ, హారాను వారు కానీ, రెజవులు కానీ, తెలస్సేరులో నుండిన ఏదోనీయులు కానీ తమ దేవతల సహాయము వలన తప్పించుకొనిరా. సేమ్ మాటలు మీకు కనపడతా ఉన్నాయి. రాజుల గ్రంథంలో కనపడింది, ఏషియా గ్రంథంలో కూడా ఇదే మాట మీకు కనపడుతుంది. యెహెజ్కేలు గ్రంథంలోకి కూడా వెళ్ళండి. హారాను వాళ్ళంతా విగ్రహారాధికులు. యెహెజ్కేలు గ్రంథము 27వ అధ్యాయము 23వ వచనం. హారాను వారు వచ్చేసారు. చదవండి. దేవుని ప్రేమించిన ప్రియులరా, వీళ్ళంతా విగ్రహారాధన చేసేవాళ్ళు కదా. కానీ వాళ్ళకి ఏమేమి దొరుకుతాయంట? మంచి మంచి వస్తువులు, వస్త్రాలు. చాలు, ఇవన్నీ వాళ్ళు తయారు చేయగలరు. ఇప్పుడు మీరు చూడండి, ఎక్కువగా ఈ బుటా వర్క్స్ ఇవన్నీ కూడా ముస్లిమ్స్, అలాగే నార్థరన్స్లో వాళ్ళు ఎక్కువగా వాడతారు. మనం తక్కువ వాడతాం. మనం ప్లెయిన్ శారీస్ ఎక్కువ వాడతాం, లేకపోతే ఏదో డిజైన్ శారీస్ వాడతాం. వాళ్ళు అలా కాదు. బుట్ట పని అంటే ఏదో ఒకటి దాని మీద అద్దుతారు, డిజైన్ వర్క్ ఉంటుంది.
బోటిక్ వర్క్ ఉంటుంది. ఇదివరకు లేదు, మనకు బోటిక్ వర్క్ అంటే తెలియదు, మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో తెలియదు. కానీ రాను రాను ఒక 10-15 ఏళ్ళగా పైనే బోటిక్ వర్క్ వచ్చేసింది. అది చాలా కాస్ట్లీ అవుతుంది, ఎందుకంటే అది డిజైన్ అనమాట, డిజైన్ వేయాలన్నమాట గుడ్డ మీద. దానికి ఖరీదు ఎక్కువ అవుతుంది, ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇవన్నీ తయారు చేయగలిగిన వాళ్ళు ఎవరు? హారాన్ వాళ్ళు. హారాన్ వాళ్ళకి అన్ని విద్యలు వచ్చు, విగ్రహారాధికులకి చాలా విద్యలు వస్తాయి. అపోస్తుల కార్యగ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం, 7వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, ఎక్కడున్నాడు? మొదట్లో హారాన్లోనే ఉన్నాడు అబ్రాహాం. ఆ తర్వాత మెసొపొటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. చాలు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత, అంటే విగ్రహారాధిక దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాతే దేవుని దర్శనం వచ్చింది ఆయనకి. ఆలోచించేయండి, మనం కూడా పాపంలో నుండి బయటకు వస్తేనే దేవుడి దర్శనాలు వస్తాయి, మార్గాలు తెలుస్తాయి. లేకపోతే మీరు ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చినా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా మనం అదే పాపంలో ఉంటే రాదు. కాలంలో కూర్చొని ఎవడైనా అన్నం తింటాడా? ఎవరు తింటారు చెప్పండి? కాలంలో కూర్చొని అన్నం తినేది ఎవరు? ఏదైనా ఆహార పదార్థం తినేది ఎవరు తెలుసు? తాగుబోతులు. తాగుబోతులకి ఎక్కడ కూర్చున్నామో తెలియదు, చల్లగా ఉంటుంది అక్కడ కాలంలో. మందు తాగుతూ ఉంటారు, తింటూ ఉంటారు. పిల్లరా, అంటే ఒక మురికి ప్రదేశంలో ఉండేది ఎవరంటే దేవునికి విరుద్ధంగా నడిచే మనుషులు. అటు ఈ రోజున మనము దేవునికి ఇష్టంగా బతికితే ఆయన మనతో మాట్లాడతాడు. మనతో మాట్లాడాలంటే ఆయనకి ఇష్టంగా మనం బ్రతకాలి. మన ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతికి దేవుడు మాట్లాడాలంటే మాత్రం జరగదు. ఇప్పుడు ఒక పరీక్షలకి సమయానికి వెళ్ళలేదనుకో, పరీక్ష కోల్పోతావు. మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా ఆగాలి. ఒక సంవత్సరం వేస్ట్ అయిపోతుంది నీ లైఫ్. ఒక డాక్టర్ గారు చెప్పారంటమ్మా, బాగా ముదిరిపోయింది, ముందే కనుక వచ్చినట్టుంటే బతికే ఛాన్స్ ఉండేది నీకు అన్నారంట. ఆమె ఏం చేసిందంట, ఏముందిలే బాగానే ఉన్నాలే, బాగా ముదిరిన దాకా. కళ్ళు బాగా ముదిరిపోతే రావు, క్యాన్సర్ బాగా ముదిరిపోతే రాదు, ఎయిడ్స్ రాదు. ప్రియులరా, ఈ జబ్బులన్నీ కూడా బాగా ముదిరిపోతే దాన్ని కంట్రోల్ చేయడం కుదరదు. షుగర్ అన్న బాగా పెరిగితే కంట్రోల్ చేయొచ్చు, బీపీ కూడా బాగా పెరిగితే కంట్రోల్ చేసుకోవచ్చు, తినే తిండి వల్ల. బిళ్ళలు కూడా లేకుండా తినే తిండి వల్ల కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ వాటికి లేదు, ఎయిడ్స్ వ్యాధికి లేదు, సిఫిలిస్ వ్యాధికి లేదు, ఏమండి, అలాగే క్యాన్సర్ వ్యాధికి లేదు. తీసేస్తారు, కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ పెరుగుతుంది, మళ్ళా తీసేయాలి. కొంతమంది తగ్గిపోయిందని విర్రవీగుతూ ఉంటారు, తగ్గదది. క్యాన్సర్ తగ్గదు, ఎవరు చెప్పినా నమ్మాకండి. ఎందుకంటే కొన్నాళ్ళు బతికిస్తుంది అంతే. అది 20 years స్పాన్ అంటది. అది హిజ్కియా లెక్క ప్రకారం అయితే 15 ఏళ్ల స్పాన్. 15 ఏళ్ళకి మళ్ళా పెరుగుతుంది. మనం ఎన్ని మెడిసిన్స్ తీసుకుంటున్నా సరే, షుగర్ ఎందుకు తగ్గదు? మెడిసిన్స్ తీసుకుంటున్నాం కదా. బీపీ ఎందుకు తగ్గట్లేదు? మెడిసిన్స్ తీసుకుంటున్నాం కదా. అన్నీ కూడా తీసుకుంటూ కూడా తగ్గకుండా ఉండేటువంటి రోగాలు ఉంటాయి. వాటిని పరీక్ష చేసి కనుక్కొని వాటికి తగిన మందు వేయాలి. అయితే కొన్నిటికి మందు లేదు, అది నీవు చేసినటువంటి తప్పును బట్టి వచ్చేదే తప్ప మరొకటి కాదు. రోగం ఎందుకు వస్తుందో బైబిల్ చెప్పాడు దేవుడు, నిర్గమాకాండలో చెప్పాడు. ఐగుప్తులో ఉన్నటువంటి ఏ రోగము నీకు రానికుండా చేస్తాను, నువ్వు కనుక ఆ యొక్క ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడిచినట్లయితే నీకు ఐగుప్తులో ఉండే రోగాలు ఏమీ రాని. ఎంత గొప్ప దేవుడు అండి! రానివ్వను అంటున్నాడు, అసలు దగ్గరికే రావు, లేకపోతే వస్తాయి అని కూడా మీరు ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 14-15వ వచనం నుంచి చదువుతారు. మీరు శాపములు ఎలాగో నీ మీదకు వస్తాయో రాశాడు. దేవుని యొక్క ప్రేమలో ఇక్కడ మరి యాకోబు మరి తండ్రితో చేసినటువంటి అబద్ధపు మాటను ఒప్పుకున్నాడంటే, ఒప్పుకున్నట్టే కనపడదు బైబిల్లో. కానీ మనమేమనుకోవాలంటే
ఈ యొక్క యాకోబు ఆ యొక్క 33వ అధ్యాయము లేకపోతే అక్కడే చూడండి, ఎబ్బోకు రేవులో ఇతను తన పాపమును ఒప్పుకున్నట్టుగా కనపడదు కానీ మనకి, అయితే రాత్రంతా ప్రార్థన చేసినట్టుగా మనకు కనపడుతుంది. ఎంతండి? రాత్రంతా కూడా ప్రార్థన చేసినట్టుగా మనకి కనపడుతుంది. అక్కడ మీకు కనపడుతూ ఉంది. ఇందాక చదువుకున్నాం మనం ఇవన్నీ కూడా. నీ పేరు ఇక ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు అని దేవదూత అతన్ని ఆశీర్వదించినట్టుగా పేరు పెట్టింది. ఆ పేరుకు అర్థం కూడా చదువుకున్నాం ఇందాక. ఇక్కడ దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా, ఏమని నేను చెప్పదలుచుకున్నానంటే, ఆ టైంలో అంటే ఆ దేవదూతతో పెనుగులాడుతున్న టైంలో తన పాపాలన్నీ గుర్తుకొచ్చి ఉంటాయి. ఆ పాపాలన్నీ ఒప్పుకొని ఉంటాడు అని మనం నమ్మాలి. ఎందుకంటే నీ పేరేంటని మళ్ళీ అడిగాడు. సేమ్ వాళ్ళ ఫాదర్ అడిగినట్టుగానే దేవదూత అడిగింది. ఎందుకని? దేవదూతకు తెలుసు కదా వాళ్ళ నాన్నతో అబద్ధం ఆడాడని. కాబట్టి వీడు ఏం చెబుతాడో చూద్దాం. ఇప్పుడు దేవదూత అబద్ధం చెబుతాడా నిజం చెబుతాడా అని వాడు తప్పుని వాడు తెలుసుకునేటట్టుగా చేసి అడిగినప్పుడు నా పేరు ఏమని చెప్పాడు? యాకోబే. నిజం ఒప్పుకున్నట్టు కనపడుతుంది. అక్కడ ఒప్పుకోలేదు, ఇక్కడ ఒప్పుకున్నాడు. వెంటనే దేవుడు ఏం చెప్పాడంటే, దూత నీవు ఇక నుండి యాకోబు కాదు ఇశ్రాయేలువి, పోరాడి గెలిచావు. అంటే పాపమును పోరాడి గెలిచినవాడు. అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ప్రేమలో ఆశీర్వాదం రావటానికి కారణం ప్రార్థనలో పాపము ఒప్పుకోవటం. ఇతనికి 4 భార్యలు, లేయా దాసి, రాహేలు దాసి, 4 కలిసి 13 మంది పిల్లల్ని కన్నారు. ఇందులో 7 పిల్లల్ని లేయాని కనింది. కొంచెం రాత్రి కూడా కనపడదానికి గుడ్డి కళ్ళది, జబ్బు కళ్ళది అని రాశారు బైబిల్లో. అయితే అందులో నుంచి వచ్చిన వాడే యూదా. ఆ యూదాల నుంచి వచ్చిన వాడే యేసు ప్రభు వారు. అంటే ఒక కళ్ళు పనికి రాకుండా కనపడకుండా పోతున్న దానికి పెళ్లి కాదు. కాబట్టి మరి ఈ అమ్మాయికి పెళ్లి చేస్తే రాహేలుకి కుదరదని ముందర ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు వాడు మామగారు. సరే, అప్పుడు ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయి కోసం ఒక 7 ఏళ్ళు, ఆ అమ్మాయి కోసం ఒక 7 ఏళ్ళు, 14 ఏళ్ళు కొలువు చేశాడు. 14 ఏళ్ళలో అతనికి జీతం 10 సార్లు మార్చాడు. ఈలోపు ఈమెకి కానుబాగిందని లేయా తన దాసితో పొమ్మంది. రాహేల్కి అసలు పిల్లలు పుట్టలేదు కాబట్టి తనకిచ్చిన దాసితో పొమ్మంది. కాబట్టి ఇలాగా ఎలాగైతే మొత్తం 12 మంది మగవాళ్ళు, ఒక ఆడమ్మాయి. కానీ ఆ ఆడమ్మాయి కూడా తప్పుడు మార్గంలో నడిచింది, మంచి మార్గంలో నడవల. అండ్ అన్నదమ్ములు అంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ తీసుకొని పోవచ్చు కదా, పోతే బయటికి ఒక్కతే పోతే ఏం చేశారు? ఆ ఊరోళ్ళు ఆమెను పట్టుకొని పాడు చేశారు. ఆ తర్వాత వాళ్ళు రాయబారానికి వచ్చి మేము చేసుకుంటాం మీ అమ్మాయిని అంటే వాళ్ళు ఏమన్నారు? సున్నత్ చేసుకుంటే తప్ప మేము చేసుకోమన్నారు. సరే, సున్నత్ చేసుకున్నారంట ఊరు మొత్తం మగవాళ్ళు. అప్పుడు వీళ్ళకి అన్నదమ్ములు ఏం చేశారంటే కోపం వచ్చి కత్తులు తీసుకొని పోయి ఊరు వెలుపల ఉంటారన్నమాట ఈ సున్నత్ చేయించుకున్న వాళ్ళంతా, ఊరిలో ఉండకుండా. ఎందుకంటే ఆ బాధని ఆడవాళ్ళు చూడకూడదు కదా, అందుకని అలా చేశారు. అప్పుడు ఊరు బయట ఉంటే వాళ్ళందరినీ చంపేశారు. మళ్ళీ వీళ్ళు ఇక్కడి నుంచి పారిపోయారు. చూడండి, దీన ఏమైంది? ఇప్పుడు చెరపబడింది. ఎంత కష్టం అండి తండ్రికి కూతురు చెరపబడితే, ఎంత బాధ ఆలోచించేయండి. దేవుని యొక్క ప్రేమలో ఇప్పుడు ఇతను యొక్క దేవతతో మాట్లాడి అయిపోయిన తర్వాత, పేరు మార్చబడిన తర్వాత ఇతని యొక్క మనసు మారిందండి. 33వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు దరిదాపు ఒక 20 ఏళ్ళు అయిపోతూ ఉంది ఆదికాండం. ఏం మాట్లాడుతున్నాడండి అన్నతో? ఇదివరకేమో అబద్ధం ఆడినప్పుడేమో అన్న చంపుతాడేమో అని పారిపోయినాడు. ఇప్పుడేమో అన్నకి ఎదురుపడి 7 సార్లు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఈలోపు దేవుడిని అడుగుతూ ఉంటాడు, మా అన్న నన్నేం చేయకుండా. 400 మందితో వస్తున్నాడంటే భయం వేసింది. కానీ అతనితో సమాధాన పడుతున్నాడు ఇతను దేవుని యొక్క ప్రేమలో. ప్రియులరా,
తండ్రి అన్నకి ఎలా కనపడుతున్నాయంటే దేవుని ముఖము చూసినట్లు నీ ముఖం చూస్తుంది, కటాక్షము రానియ్య నా మీదకి. సరే అతను కూడా నాకు చాలా ఉంది అవసరం లేదు అని అన్నాడు. తర్వాత ఇద్దరు పిల్లలు ఇచ్చి దండం పెట్టారు. ఎవరికి? ఏశావుకి. అందరూ మన పిల్లలే అని చెప్పాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఏశావు ఇష్టమైనటువంటి ఎడదా నా యొద్దనున్న ఈ జనములలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టమని చెప్పగా అతడు అది అలా నా ప్రభు కటాక్షం నా మీద ఉండనిమ్ము అని చెప్పి అడుక్కున్నాడు. అడిగిన తర్వాత అతను తన దారిలో యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయాడు. తనకు ఒక ఇల్లు కట్టించుకున్నాడు సుక్కోతులో. తన పశువులకు పాకలు వేయించెను. అందుకని సుక్కోతు అంటే పాకలు అని అర్థం. అందుచేత ఆ చోటుకి సుక్కోతు అని పేరు వచ్చింది. పాకలు ఎక్కడ వేసారో అక్కడ దానికి ఆ పేరు సుక్కోతు. కింద ఫుట్నోట్లో మీకు కనపడుతుంది. దేవుని యొక్క ప్రేమలో ఏశావు తన త్రోవను సేయూరునకు తిరిగిపోయాడు. తన ఊరికి తను వెళ్ళిపోయాడు. మళ్ళీ విడిపోయారు ఎవరికి వాళ్ళు, కలిసేం లేరు. కాకపోతే ఏమైంది? ఇప్పుడు సమాధానపడ్డారు. ఎప్పుడు వచ్చింది సమాధానం? దేవుడితో పోరాడి గెలిచి ఇశ్రాయేలుగా మారిన తర్వాత వచ్చింది ఇతనికి సమాధానం. అంతకుముందు రాలా. 20 ఏళ్ల పాటు అన్నతో లేదు, కనెక్షన్ లేదు. ప్రియులారా ఆలోచించండి. 35వ అధ్యాయం 10వ వచనం. 35 పేరు మార్చబడి 35 చదవండి. దేవుడితో మాట్లాడిన స్థలం పేరు బేతేలు అని పేరు పెట్టి 37వ అధ్యాయంలో 1వ వచనానికి రండి. కనాను దేశానికి వచ్చాడు. ఎవరు? అంతకుముందు అబ్రహాము కనాను దేశానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఇస్సాకు వెళ్ళాడు. తర్వాత ఇప్పుడు కూడా మళ్ళా యాకోబు కూడా వచ్చాడు. కనాను దేశం అనేది దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు అబ్రహాంతో కదా. యాక్చువల్గా అతను చెప్పింది ఏంటి? 400 సంవత్సరాల తర్వాత నీ ప్రజలు వస్తారని. ఇప్పుడు మొదటి తరం ఎవరిది? అబ్రహాముది. అబ్రహాముకి 170 సంవత్సరాలు, అంటే దరిదాపు 2 తరాలు అయిపోతా ఉంది. ఆ తర్వాత ఇస్సాకు 180 సంవత్సరాలు, అతనిది కూడా 2 తరాలు అయిపోయింది. ఇప్పుడు 400 సంవత్సరాలు దరిదాపు వస్తూ ఉన్నాయి. 300 అయిపోయినాయి. ఇప్పుడు 400 సంవత్సరంలో ఇతను ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. యాకోబు కూడా చనిపోతాడు. యాకోబు చనిపోయిన తర్వాతే వీళ్ళు ఐగుప్తులో ఉన్నటువంటి 400 సంవత్సరాలు పూర్తి కాబోతున్నటువంటి దినములలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేదా యెహోవా దేవుడు మోషేని ఎన్నుకొని వాళ్ళని బయటికి తీసుకొచ్చిందే నిర్గమాకాండం. ప్రియులారా ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే 47వ అధ్యాయం 28వ వచనం. 47వ అధ్యాయము 28వ వచనం. 47:28. యాకోబు ఐగుప్తు దేశములో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరంలో 147 అండి. 7 సంవత్సరాలు, 147 సంవత్సరాలు. 11 ఏళ్ళప్పుడు వచ్చాడండి ఇక్కడికి ఐగుప్తుకి. అర్థమవుతుందండి. యోసేపు 11 ఏళ్ళప్పుడు వచ్చాడు. యాకోబు కూడా చాలా చిన్న వయసులోనే వచ్చేసింది. చాలా సంవత్సరాలు ఈ యొక్క దేశంలో వాళ్ళు ఉన్నట్టుగా మనకి కనపడతా ఉంది. 147 సంవత్సరాలు బతికాడు. వయసు తగ్గిపోతూ వస్తుంది. చూసారా మీరు? తాత వయసు, తండ్రి వయసు, తర్వాత కొడుకు వయసు, వాళ్ళ తర్వాత పిల్లల వయసులు తగ్గుతూ వస్తుంటాయి. అంతా ఆయుష్ వీళ్ళకి రావటం లేదు. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. యాకోబు సంతతికి దేవుడు ప్రేమించినటువంటి ముందుగా పోవారితో కూడా మీరు చెరలోకి పోదురు. అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవాన్ని గతించును. యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము నాకు అసహ్యము. యాకోబు సంతతి వారికి ఏముంటుందంటండి? గర్వం ఉందంట. అది నాకు అసహ్యం అంటున్నాడు. చాలామందికి ఏంటంటే దేవుడితో మాట్లాడుతున్నాం, మాకు వరాలు ఉన్నాయి, మా చర్చి పెద్దది, కాంగ్రిగేషన్ పెద్దది, కాన్వొకేషన్స్ చేస్తాము, మాకు చాలా చాలా మినిస్ట్రీస్ ఉన్నాయి. ఉండొచ్చు, ఉండకూడదని ఎవరు చెప్పలేదు. నీ సామర్థ్యం, దేవుడిచ్చిన సామర్థ్యం కొలది నువ్వు
మందిరాలు కట్టచ్చు, అలాగే మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకోవచ్చు, వర్కర్స్ని పెట్టుకోవచ్చు, ప్రియులరా మరి కాన్వకేషన్స్ జరపచ్చు, క్రూసైడ్స్ జరపచ్చు, ఏమైనా చేయొచ్చు, చేయకూడదని ఏం లేదు. మరి 50,000 మందికి భోజనం పెట్టచ్చు, 1,00,000 మందికి పెట్టచ్చు. అవన్నీ కూడా దేవుడి కృప, అంతేగాని మనం అతిశయించడానికి కాదు. కానీ వాళ్ళకి ఏముందంటే అండి, గర్వం ఉందండి. గర్వం, నేను ఇది చేస్తాను, అది చేస్తాను. యాకోబు సంతతికి గర్వం ఉంది. అంటే యాకోబు సంతతి మొత్తానికి గర్వం ఉన్నట్టేగా. ఎంతమంది పిల్లలు అంటే వాళ్ళకి ఉన్నట్టే కదా గర్వం అని రాసింది కదా బైబిల్లో. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 28వ వచనం. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయం 28వ వచనం. గర్వం ఉండకూడదండి. ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతాం మనం. ఇర్మియా గ్రంథం 46:28. నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను ఎక్కడికి నిన్ను చెదరగొట్టినో ఆ సమస్త దేశ ప్రజలను సమూలా నాశనం చేసేదను. అయితే నిన్ను సమూలా నాశనం చేయను, నిన్ను శిక్షింపక విడవను, కానీ న్యాయం బట్టి నిన్ను శిక్షించదు. ఏం చేస్తానన్నాడు యాకోబు? నువ్వు కొన్ని తప్పులు చేశావు, ఆ తప్పును బట్టి శిక్షించక మాత్రం మానను, తగినట్లుగా శిక్షిస్తాను. ఎరా తీసావా అన్నాగానే ఎవడన్నా తీశానని చెప్పాడు అనుకో, సరే ఇక నీ చేయబాకు అని గద్ది చేతులు పెడతాం, చిన్న శిక్ష వేస్తాం. ఎరా అప్పచెప్పలేదా, చిన్న శిక్ష, ఒక దెబ్బ, చిన్న దెబ్బ. 5 4 పాయింట్లు చెప్పావు కదా, ఒక్క దెబ్బ, చిన్న దెబ్బ. శిక్షించకైతే మారణం. హోషేయ గ్రంథములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 12వ అధ్యాయము 2వ వచనం. యూదా వారి మీద యెహోవాకు వ్యాజ్యము పుట్టెను, యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయ. యాకోబు సంతతి ప్రవర్తనను బట్టి శిక్ష ఉంటుంది. కాబట్టి నేను చర్చికి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, వట్ల పాడుతున్నాను, ఉపవాస ప్రార్థనకు వస్తున్నాను, ప్రేమిస్తున్నాను, కనపడిన చోట అయ్యగారికి వందనాలు చెబుతున్నాను, ఎన్నెన్నో చెప్పచ్చు. కానీ ఏముందంట చెప్పండి, తప్పులు ఉన్నాయి. యూదా వారి మీద యెహోవాకు వ్యాజ్యం పుట్టాను, యాకోబు సంతతి వారి మీద ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయి. ప్రతీకారం అనేది ఉంది. తప్పు చేస్తే ఎవరికైనా సరే, తాను ఎన్నుకున్న బిడ్డలకైనా సరే. దేవుని యొక్క ప్రేమలో ఈ యొక్క యాకోబు సంతతిలో నుంచే యూదా పుట్టుకొచ్చాడు. ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనం. 35వ వచనం. ఆదికాండము 29వ అధ్యాయం. యూదా అంటే అర్థం ఏంటి? స్తుతి. యూదా దేశం అంటే స్తుతి కలిగిన దేశము. యూదా ప్రజలంటే స్తుతించేటువంటి ప్రజలు అని అర్థం. 35వ అధ్యాయము 23వ వచనం. యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారులు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జబూలూను, ఈ లేయా కుమారులు. రాహేలు కుమారులు ఏశావు, బెన్యామీను. యోసేపు, ఏశావు గారు, యోసేపు, బెన్యామీను. రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు. లేయా దాసి అయిన జిల్ఫా కుమారులు గాదు, అషేరు. వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు. ఇక్కడ చూసారా ఏమని రాశారు? పద్దనరాము అన్నారు. హారాను అది, దానికి ఇంకొక పేరు పద్దనరాము. ఇలా పేర్లు రకరకాలుగా మారుతూ ఉన్నాయి. అలాగే లేయా యొక్క కుమారుడుగా యూదా జన్మించినట్టు మనకు కనబడుతుంది. ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యోధా గోత్రపు సింహము. దావీదు చిగురైన. దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు? యూదా గోత్రం నుంచి వచ్చాడు. యూదా ఎవరి నుంచి వచ్చాడు? లేయా నుంచి వచ్చాడు. లేయా భర్త ఎవరు? యాకోబు. ప్రియులారా, దానిలో నుంచి వచ్చినటువంటి దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం ఇప్పుడుకై జయము పొందినని నాతో చెప్పి. అంటే ఇప్పుడు ఎవరికి వచ్చింది ఆధిక్యత? యూదా గోత్రం నుంచి వచ్చింది. యూదా గోత్రీకులు కన్నోళ్ళు ఎవరంటే దేవుని లేయా, దాని తండ్రి ఎవరంటే యాకోబు. హెబ్రీయులకు రాసిన పత్రిక.
హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. 7వ అధ్యాయము 14వ వచనంలో మన ప్రభువును యూదా సంతానమందు జన్మించినట స్పష్టమే. ఈ గోత్ర విషయంలో యాజకులను గురించి మోషే ఏమీ చెప్పలేదు. చూసారా, వాళ్ళకైతే యాజకత్వం ఇవ్వలేదు యూదా గోత్రం. కానీ యూదా గోత్రంలో నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారికి ప్రధాన యాజకుడు అయ్యాడు. అంటే దీన్ని బట్టి మనకి ఇప్పుడేమర్థం అవుతుంది, ఏ గోత్రపు వారైనా యాజకత్వం చేయొచ్చు. కానీ పాత నిబంధనలో ఎవరికి ఇచ్చారు? లేవీలకు మాత్రమే ఇచ్చారు. మరి ఇతను లేవీ వంశస్థుడు కాదు కదా, యూదా గోత్ర వంశస్థుడు కదా, అయినా ఇచ్చారంటే ఒక తల్లికి పుట్టిన వాళ్ళే. లేవి కూడా ఎవరికి పుట్టారు? లేయక పుట్టారు. లేవి కూడా లేయక పుట్టారు. ఇద్దరు కూడా ఒక తల్లి కడుపులో నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి యాజకత్వం అనేది తర్వాత కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తీసుకున్నట్టుగా మనము కనపడుతుంది. కాబట్టి ఇశ్రాయేలులకు మూల పురుషుడు ఎవరు? ఇప్పుడు యాకోబు. ఇశ్రాయేలు మూల పురుషుడు యాకోబు. వాళ్ళలోంచి వచ్చిన సంతతే ఇప్పుడు నడుస్తూ ఉన్నటువంటి ఇజ్రాయేలు దేశం. మంచిది ప్రియులరా, ఇశ్రాయేలు ఈ యొక్క యాకోబుకి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మనం చూసాం. పెనుగులాడి తండ్రి ఇచ్చిన ఆశీర్వాదాలు పనికిరాలేదు. ఎప్పుడైతే దేవుడితో పెనుగులాడి తన పాపమును ఒప్పుకున్నాడో అప్పటి నుంచి ఆశీర్వదించాడు. ఆ పిల్లల్ని ఆశీర్వదించాడు. అయితే వాళ్ళ గర్వాన్ని బట్టి వాళ్ళని శిక్షించాడు. ప్రియులరా, అయితే దేవుడు వాళ్ళ యొక్క కుమారుడు యొక్క గోత్రంలో నుంచే బయటకు వచ్చారు. ఆ గోత్రమే ప్రధాన యాజకత్వం వహించినట్టుగా కొత్త నిబంధనలో మనం చూస్తాం. ఇప్పటికీ ఆ యూదా గోత్రమే మనకి ఆదర్శంగా నిలబడుతూ ఉంటుంది. కాబట్టి మనం కూడా ఎప్పుడో వేల సంవత్సరాల్లో పుట్టిన పిల్లలు ఇప్పటి వరకు కూడా ఆ గోత్రీకులు ఉన్నారు అని అంటే నమ్మాలి మనం, ఉన్నారు వాళ్ళు. కాబట్టి అలాగే నీ పిల్లలు, నీ కుటుంబం కూడా అలా వృద్ధి చెంది దేవుడి చేత మంచి పేరు తెచ్చుకొని మరి మంచి యాజకత్వం చేయగలుగుటకు దేవుడు మిమ్మల్ని కూడా సిద్ధపరుస్తాడేమో ఆలోచించేసి ప్రార్థన చేయండి. దేవుడు మీకును మీ కుటుంబమునకును ఆశీర్వాదమును అలాగే మేలులను అలాగే యాజకత్వమును దేవుడు మీకు ఇచ్చును గాక. మోకరించండి, ప్రార్థన.